సరే ఇప్పుడు జగన్ కడతాడు అని అంటే ఎలక్షన్ల ముందు జగన్ కట్టినాడు అని అంటే జగన్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపిచ్చినారు. సరే ఆపిచ్చిన తర్వాత మీరన్నా కట్టాలి కదా. మీ ప్రభుత్వం వచ్చింది, మీరు కట్టరు. రైతులకి ఈరోజు ఇన్సూరెన్స్ ప్రీమియం నువ్వు కడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఖరీఫ్కు రబీకి. ఎందుకు కట్టడం లేదు? ప్రతి రైతు ఈరోజు నిలదీస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేడు. ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేసినాం. ప్రతి ఎకరా ఆర్బీకే ద్వారా ఈ క్రాపింగ్, జియో ట్యాగింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఆ రైతు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వమే ఆటోమేటిక్లీ జియో ట్యాగింగ్ చేసి ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున కట్టే కార్యక్రమం. నిశ్చింతగా రైతుకి ఏదైనా నష్టం జరిగితే ఖరీఫ్ కానీ రబీ కానీ వెంటనే కానీ ఇన్సూరెన్స్ జూన్లో ఇచ్చేవాళ్ళం. ఖరీఫ్కి సంబంధించి జూన్, మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ వచ్చేసరికి 2023 ఖరీఫ్, 2024 ఖరీఫ్ టయానికల్లా 2023 ఖరీఫ్ సొమ్ము రైతు చేతిలోకి వచ్చేది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండేది. జరగడంలో జగనే ఉంటే ఈరోజు ప్రతి తల్లి అనుకుంటా ఉంది, ప్రతి పిల్లాడు అనుకుంటా ఉన్నాడు. ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు, చదువులు చదువుకుంటాన ఇట్లాంటి పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ జగనే ఉంటే ఏ క్వార్టర్కి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ 3 నెలల కాలం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్లీ డబ్బులు వచ్చేటివి. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ మామూలుగా మేలో ఇవ్వాల. ఎన్నికల కోడ్ అని చెప్పి ఎగరగొట్టినారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ డ్యూ. మళ్ళీ ఏప్రిల్, మే, జూన్ కూడా డ్యూ. 2 క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డ్యూ. జగనే ఉంటే క్రమం తప్పకుండా ఏ క్వార్టర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు. వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జగనే ఉంటే విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేట్టుగా వసతి దీవెన కింద ప్రతి తల్లికి ఒక్కొక్క పిల్లాడికి 20,000, ఇంజనీరింగు డిగ్రీ చదివే పిల్లలకు, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 15,000, ఐటీఐ చదివే పిల్లలకు 10,000. వీటిని 2 ఇన్స్టాల్మెంట్ 18,000 కోట్ల రూపాయలు, 18,000 crores. ప్రతి అక్క చెల్లెమ్మ అడుగుతా ఉంది. జగనే ఉంటే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు 0 వడ్డీ కింద జగనే ఉంటే ప్రతి సంవత్సరం మే జూన్లో వాళ్ళకు సంబంధించిన వడ్డీకి సంబంధించిన 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ప్రతి సంవత్సరం అందే. అక్షరాల 4,969 కోట్ల రూపాయలు, 4,969 crores వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఇచ్చిన సొమ్ము.